హైదరాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు విద్యాధికారి మనతో పాటు ఉన్నారు దాసరి ఒడ్డన్న గారు. సార్ చెప్పండి, ఈరోజు చూసినట్లయితే ఈరోజు విద్యా సంస్థలు ఇప్పుడు భారీ ఎత్తున ఇంటర్మీడియట్ బోర్డు బాగా నడుస్తున్నాయి. అయితే ఇంటర్ నిబంధనలకు అలా ఎలా ఉంటాయి? అసలు ఇంటర్మీడియట్ విధి విధానాలు ఎలా ఉంటాయి? వాటి గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంటర్మీడియట్‌కు సంబంధించి కళాశాల ఫంక్షన్ కావాలంటే ముఖ్యమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారమే కళాశాలకు అనుమతులు ఇవ్వబడతాయి. ముఖ్యంగా కళాశాల నిర్వహణకు 80,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి భవనం ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించి శానిటరీ సర్టిఫికెటు, స్ట్రక్చరల్ అండ్ సౌండ్‌నెస్ సర్టిఫికెటు, డిఐఓ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ కాలేజీ సొసైటీ, దానికి జాయింట్ అకౌంట్ ఎఫ్‌డిఆర్ కావాలి. అదేవిధంగా 5 ఇయర్స్‌కి సంబంధించి లీజ్ డీడ్ అనేది, రిజిస్టర్డ్ లీజ్ డీడ్ అనేది ఆ కళాశాలకు తీసుకోవాలి. అదేవిధంగా ఫైర్‌కి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలి. ప్లే గ్రౌండ్‌కు సంబంధించి ల్యాండ్ లేకపోతే ఆల్టర్నేట్ ఏదైనా స్కూల్ కానీ, జిమ్ కానీ ఎక్కడన్నా వేరే వితిన్ 5 కిలోమీటర్స్ రేడియేషన్‌లో మనకు ప్లే గ్రౌండ్ చూపించాలి. ఈ నిబంధనలు అన్నీ ఫుల్ఫిల్ చేసినట్లయితే వారికి అఫిలియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అఫిలియేషన్ లేకుండా నడుపుతున్నటువంటి కళాశాల పైనటువంటి తప్పకుండా వాటిపైన నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కళాశాల పైన యాక్షన్ అనేది శాఖపరమైనటువంటి చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీ ప్రతి కాలేజీకి వెళ్ళి చెక్ చేస్తున్నారని అనుకోవచ్చా? కళాశాలను ఫిజికల్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ ఫొటోస్ తీసిన తర్వాతనే అఫిలియేషన్ అనేది ప్రాసెస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలేజీలు, ఇప్పుడు కొన్ని కాలేజీలు వాళ్ళు పరిమితులకు మించి కాలేజీలు, ఇప్పుడు కాలేజీ ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర నడపడము, కాలేజీల పరిమితులు ఉన్న వాటికంటే ఎక్కువ కాలేజీలు నడపడము, మరి ఇలాంటివి కాకుండా ఇప్పుడు కొన్ని కాలేజీలు చట్టానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న కాలేజీలు చాలా ఉన్నాయి. మరి అలాంటి వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కళాశాల ఏదైతే భవనానికి పర్మిషన్ ఇస్తున్నామో ఆ భవనంలో మాత్రమే విద్యార్థుల్ని కళాశాల రన్ చేయాలి. అది కాకుండా పర్మిషన్ ఒక దగ్గర తీసుకొని ఇంకో చోట కళాశాల రన్ చేయడం అనేది బోర్డు నిబంధనలకు విరుద్ధం. అలాంటి కళాశాలల్లో ఏదైనా ఉంటే తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకుంటాము, క్లోజర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలేజీలలో కొన్ని కాలేజీలు తీసుకోవచ్చు, ఇప్పుడు కో ఎడ్యుకేషన్ పర్మిషన్లు తీసుకొని ఇప్పుడు హాస్టల్స్ నడిపించడం కానీ, లేకపోతే బాయ్స్ క్యాంపస్ అని చెప్పేసి, గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి సపరేట్గా నడిపిస్తున్నారు. మరి అలాంటి వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలా నడపడానికి ఆస్కారం ఉన్నాయా? అలా నడపవచ్చా? హాస్టల్ డే కమ్ రెసిడెన్షియల్ కళాశాలలకు ఎలాంటి అనుమతులు ఉండదు. కళాశాలలను కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు బాయ్స్ గర్ల్స్ ఏదైతే పర్మిషన్ ఇచ్చామో ఆ భవనంలో మాత్రమే కళాశాలను నడపడానికి వీలుంటుంది. అంతకుమించి ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక కాలేజీకి పర్మిషన్ తీసుకొని 2-3 బిల్డింగ్ల దగ్గర కళాశాల నిర్వహణకు ఆస్కారం లేదు. అలాంటి ఎక్కడైనా ఉంటే మేము 100% వాటిని క్లోజ్ చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తీసుకున్నారు మీరు అన్నట్టుగా కో ఎడ్యుకేషన్ హాస్టల్ తీసుకొని ఇప్పుడు కాలేజీలు తీసుకొని అక్కడే నడిపించడానికి పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, అలా కాకుండా బాయ్స్ క్యాంపస్లు అని చెప్పేసి, గర్ల్స్ క్యాంపస్లు అని చెప్పేసి కొన్ని నడిపిస్తూ అటు హాస్టల్ కూడా నడిపిస్తున్నారు. అలా నడపవచ్చా అని అడుగుతున్నాను నేను. అట్లా ఉండదు. ఏదైతే భవనానికి పర్మిషన్ తీసుకున్నారో ఆ భవనంకే నడపాలి. వాళ్ళకు ఎక్సెస్ స్టూడెంట్స్ ఉంటే అడిషనల్ క్లాస్ రూమ్స్, అడిషనల్ సెక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మేము అఫిలియేషన్ అనేది 4 సెక్షన్లకు అఫిలియేషన్ ఇస్తాము. వారికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఇంకా 5 సెక్షన్లు వాళ్ళకు అదనంగా సెక్షన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకు దానికి సంబంధించి సైన్స్కి అయితే 2,000 చదరపు అడుగులు అదనంగా ఒక్కొక్క సెక్షన్కి, ఆర్ట్స్కి అయితే 1,200 చదరపు అడుగులు అదనంగా మాకు బిల్డింగ్ ప్రొవైడ్ చేయాలి. అలా నిర్వహించకూడదు. అలా నిర్వహించడానికి వీల్లేదు. 100% అక్కడ సీజ్ చేస్తామండి. వాళ్ళు పర్మిషన్ తీసుకున్న దగ్గరనే కళాశాల రన్ చేయడానికి చూస్తాం.